ఓం నమో నారాయణాయ. విఠల విఠల పాండురంగ విఠల. భగవద్భక్తులారా, మనమంతా కూడా ఇప్పుడు మచిలీపట్నంలో చిలకలపూడిలో ఉన్న కీర పండరీపుర క్షేత్రంలో ఉన్నాం. ఈ క్షేత్రం వైభవాన్ని, ఈ క్షేత్రాన్ని మనకు ఆవిష్కరింపజేసినటువంటి భక్త నరసింహం గారి గురించి తెలుసుకుంటూ ఈరోజు మనం 1929లో పాండురంగడు ఎలా వెలిశారో అక్కడ తెలుసుకుందాం. మన భక్త నరసింహం గారు గురువు గారి ఆశీర్వచనంతో తన మనసులో ఉన్నటువంటి ఒక కోరికను గురువు గారికి చెప్పారట. ఏమని? తాను వ్యాపారం చేస్తున్నటువంటి మచిలీపట్నంలో పాండురంగనికి ఒక ఆలయం నిర్మించాలని. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న పండరీపురం దాకా కాకుండా తానున్న చోటనే భగవంతునికి ఆలయం నిర్మించాలని అనుకున్నారు. శంకుస్థాపన కోసం పండరీపురంలో చంద్రభాగా నదిలో కొన్ని గులకరాళ్లను ఆయన ఉపయోగించాలనుకున్నారు. ఎందుకంటే పవిత్రమైన చంద్రభాగా నదీ తీరంలో పండరీపురం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కీర పండరీపుర క్షేత్రం, మీరు దర్శిస్తున్నటువంటి కీర పండరీపుర క్షేత్రం మంగినపూడి సముద్రపు ఒడ్డున ఉన్నది. కాబట్టి మరి శంకుస్థాపనకి చక్కటి పవిత్రపు రాళ్లు కావాలి కదా అని కొన్ని గులకరాళ్లను ఆయన ఉపయోగించ సంకల్పించారట. కానీ చంద్రభాగా నదిలో ఆనాడు మహావరద ఉధృతంగా ఉందిటండి. అప్పుడు ఈతగాళ్లు పాప రాళ్లు తీయలేని స్థితి వచ్చింది. అప్పుడు నరసింహం గారు చంద్రభాగా నదిని ప్రార్థించగా పుండరీక దేవాలయం పక్కన ఒక ఇసుక దిబ్బ ఏర్పడిందిటండి. అప్పుడు నరసింహం గారు పడవలో అక్కడికి వెళ్లి నదిలో ఇసుక, రాళ్లు, నీరు సేకరించి ఆ ఇసుకలో ఒక చిన్న గుండ్రై కూడా దొరికిందిట. వీటన్నిటినీ ఆయన తీసుకెళ్లి పండరీపురంలో పాండురంగ స్వామి పాదాల వద్ద ఉంచారటండి. తన్మయత్వంలో భక్తితో విఠల 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 పాండురంగ విఠల పండరినాథ విఠల అని ప్రార్థిస్తూ ఉండగా పాండురంగ స్వామి నుంచి ఆ గుండ్రాయిలోకి ఒక జ్యోతి ప్రవేశించిందిట. సరే, వారు ఆ జ్యోతిని దర్శించారు కానీ దాని మహిమ ఏమిటో తెలియలేదు. ఆ రోజు రాత్రి పాండురంగని గురించి ఆలోచిస్తూ నరసింహం గారు నిద్రపోతున్న సమయంలో కలలో ఆయనకు స్వామి వారు ప్రకటితమై, పాండురంగ స్వామి ప్రత్యక్షమై, కీర పండరీ క్షేత్రం ఉంది కదా, శ్రీ శుక్లనామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం పగలు తన మూర్తి సాక్షాత్కరిస్తుంది అక్కడ అని చెప్పారట. అంతే, ఎంతో ఆనందంతో నరసింహం గారు తిరిగి వచ్చి మచిలీపట్నంలో చిలకలపూడిలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. చూడండి ఎంత వైభవోపేతంగా ఆలయాన్ని ఆయన ఆనాటి కాలంలో 1929లో నిర్మించారు. విశాలమైన ప్రాంగణం, అద్భుతమైనటువంటి గోపురం. కొంతకాలం తరువాత గురువు గారైన మహిపత్ మహారాజ్ గారికి పాండురంగడు స్వప్నంలో దర్శనమిచ్చి తాను తెలిపిన రోజున కీర పండరీపురంలో సాక్షాత్కరిస్తానని మళ్ళీ గురువు గారికి కూడా చెప్పారట. సరే, ఆలయం మొత్తం నిర్మాణం అయిపోయిందండి. నిర్మాణం అయిపోయింది. ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఎందుకంటే 13/11/1929 13 నవంబర్ 1929 అది ఆ విశేషమైన సాక్షాత్కారం లభించేటువంటి రోజుగా భగవంతుడే చెప్పాడు. కాబట్టి భగవంతుడు మనుషులతో మాట్లాడతారా? భక్తులు పిలిస్తే పలుకుతాడా అంటే, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఆ పిలుపులో కులుకుతావట, ఓ ఆపద మొక్కుల స్వామి నీ సన్నిధి మా పెన్నిధి. ఆ పాండురంగడు అభయమిచ్చాడు. ఎంతో ఆందోళనతో నరసింహం గారు ఉన్నారట అక్కడ. అంటే ఒక్కొక్క క్షణం గడుస్తోంది. సరే, అధికారులు, ఈయనంటే గిట్టని వారు ఉంటారు కదా, వారంతా గర్భగుడికి వచ్చి, గర్భగుడిలో స్వామి లేడు, స్వామి ప్రకటితమవుతానన్నారు. గర్భగుడికి తాళం వేసేసి సీల్ వేసేశారు. ఆ గర్భగుడే మీరంతా చూస్తున్నది. క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహం గారికి ఆందోళన ప్రారంభమైంది. ఇప్పుడు ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం మీరు చూస్తున్నారో, ఈ ఆలయంలోనే ఆయన కూర్చుని శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఆ రాముణ్ణి స్మరిస్తూ ఆంజనేయ స్వామి పాదాల వద్ద తన శిరస్సును ఉంచి ఆయన్ను ప్రార్థిస్తూ ఉన్నాడట. స్వామి, పాండురంగడు మాట ఇచ్చాడు, 12 గంటలయింది, పాండురంగడు ప్రసన్నుడు అవుతున్నాడు కదా, పండరీ క్షేత్రానికి ఒకసారి వెళ్ళి చెప్పవయ్యా, ఈ కీర పండరీపురానికి రమ్మని అని పాపం అమాయకంగా ప్రార్థిస్తాడట. పగలు 10:30. అయితే ఎప్పుడైతే ఈ సమయం గడుస్తున్న కొద్దీ ఈ విధంగా ఉందో అందరికీ కూడా ఉత్సుకత పెరిగిపోతోంది. స్వామి నిజంగా వచ్చి ఆ గర్భగుడిలో ఏదైతే ఆ ఖాళీ ప్రదేశం స్వామి కోసం ఉంచారో అక్కడ స్వామి విగ్రహం వస్తుందా, స్వామి వస్తారా? 13/11/1929 ఇదే కలియుగంలో, ఇదే భారతదేశంలో, ఇదే కృష్ణా జిల్లాలో, ఇదే చిలకలపూడిలో, మచిలీపట్నంలో భగవంతుడు పాండురంగడు వేంచేశారు, వచ్చారు. భగవద్భక్తులరా, పాండురంగడు ఏ విధంగా అక్కడ ప్రత్యక్షమయ్యారో, సాక్షాత్కరించారో, ఎంతో భక్తి తత్వంతో భక్త నరసింహం గారు పిలువగా అక్కడ మనందరినీ కాపాడటానికి వచ్చినటువంటి పాండురంగని చేసుకుందాం. పాండురంగడు సాక్షాత్కరించే ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని తరువాయి భాగంలో మనం తెలుసుకునేటువంటి ప్రక్రియ చేద్దాం. అంతవరకు ఈ ఆలయ ప్రాంగణాన్ని చూస్తూ, ఆలయ గోపురాన్ని దర్శించుకుంటూ, ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ, భక్త నరసింహం గారు ఏ విధంగా ప్రార్థించారో అదే రీతిన మనమంతా కూడాను ఆ పాండురంగని యొక్క విశేషమైనటువంటి కృప కొరకు ప్రార్థిస్తూ ఉందాం. తరువాయి భాగంలో పాండురంగడు, ఆ 3 అడుగులు ఎత్తున్నటువంటి ఆ పాండురంగడు ఏ విధంగా సాక్షాత్కరించారో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.